మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక పాడ్యమి బుధవారం. కార్తీక మాసంలో మొదటి రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి. మీ సమస్యలన్నీ పోయి లెక్క పెట్టుకోలేనంత డబ్బు వస్తుంది. మీ కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కార్తీక మాసం అంటే పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైన, చిన్న పూజ అయినా, చిన్న దానమైనా సరే 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఎన్నో జన్మల పాపాలను ప్రక్షాళన చేసి తలరాతను మార్చే శక్తి ఈ మాసానికి ఉంది. అలాంటి శక్తివంతమైన మాసంలో మొట్టమొదటి రోజైన కార్తీక పాడ్యమి రేపు రాబోతుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క చిన్న పని చేశారంటే చాలు, మీ ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉంటుంది. మీరు లెక్క పెట్టుకోలేనంత ధనరాశులు మీ సొంతమవుతాయి. ఇది అతిశయోక్తి కాదు, మన పూర్వీకులు శాస్త్రాలు నిరూపించిన పరిహారం. కార్తీక మాసం యొక్క శక్తి అంతా అమోఘమైనది. తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు సైతం ఈ మాసంలో శక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలను పాటిస్తే కోటీశ్వరులు కావటం ఖాయం. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. కార్తీక పాడ్యమి రోజు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని ఆచరించండి. జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. మరి ఇంతకీ కార్తీక పాడ్యమి రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసం అంటే అదేదో సాధారణమైన నెల కాదు. దీనిని దేవతల మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో విశ్వంలో ఉండే శక్తులు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో ఒక దీపం వెలిగిస్తే చాలు, అది గొప్ప గొప్ప యాగాలు చేసినంత ఫలాన్ని ఇస్తుంది. ఈ మాసం మొత్తం దైవికమైన ప్రకంపనలతో నిండి ఉంటుంది. అందుకే మన పెద్దలు ఈ మాసంలో నదీ స్నానం చేయాలని, దేవాలయాలను సందర్శించాలని, ఇంట్లో ముఖ్యంగా తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర దీపాలు వెలిగించాలని చెప్తూ ఉంటారు. పరమశివుడు త్రిపురాసురులను సంహరించి లోకాలకు శాంతిని కలిగించింది ఈ మాసంలోనే. అలాగే శ్రీ మహావిష్ణువు తన యోగనిద్ర నుండి మేల్కొనే ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. అందువల్ల హరిహరాదులిద్దరి కృపా కటాక్షాలు భక్తులపై ఈ నెలలో సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి కార్తీక మాసంలో మీరు స్వచ్ఛమైన మనస్సుతో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా మొదటి రోజున ఈ శక్తి తారాస్థాయిలో ఉంటుంది. ఏ మంచి పనికైనా ప్రారంభం బలంగా ఉండాలి. మీరు ఈ పవిత్ర మాసాన్ని ఒక శక్తివంతమైన ప్రక్షాళన మరియు ధనాకర్షణ పరిహారంతో ప్రారంభిస్తే ఈ మాసం మొత్తం మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి తీర్చలేనన్ని అప్పులు ఉంటాయి. కొందరికి అస్సలు ఆదాయమే ఉండదు. ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు చేతిలో నిలవదు. మరికొందరి ఇళ్లల్లో నిత్యం గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి లేదా దిష్టి దోషం. ఈ ప్రతికూల శక్తి ధనాత్మక శక్తి ప్రవాహాన్ని, ముఖ్యంగా ధనానికి సంబంధించిన లక్ష్మీదేవి యొక్క శక్తిని అడ్డుకుంటుంది. ధనాన్ని ఆకర్షించాలంటే ముందుగా మీ ఇంటిని ఈ ప్రతికూలత నుండి శుభ్రపరచాలి. దానికి కార్తీక మాసం మొదటి రోజు అత్యంత సరైన సమయం. ఇప్పుడు నేను చెప్పుకోబోయే పరిహారం చాలా సులభమైనది. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పెద్ద పెద్ద పూజలు చేయనక్కర్లేదు. మీ వంటగదిలో ఉండే సామాన్యమైన వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ప్రతి వస్తువుకు అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. మరి ఈ అద్భుతమైన పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే, ఒక గ్లాసు, కొన్ని పాలు, కొంచెం గోపంచకము, కొద్దిగా ఉప్పు, చిటికెడు కుంకుమ, కర్పూరము, ధనియాల పొడి మరియు జీలకర్ర. ఇప్పుడు ఈ ప్రతి వస్తువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అప్పుడు మీరు చేసే పనిలో ఎంత శక్తి ఉందో మీకే అర్థమవుతుంది. మొదటిగా పాలు స్వచ్ఛతకు, శుభానికి, సమృద్ధికి చిహ్నం. అవి తెల్లగా, స్వచ్ఛంగా ఉండి సత్వగుణాన్ని సూచిస్తాయి. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఉంటారు. పాలను నైవేద్యంగా పెట్టడం లేదా పూజలో వాడటం ఆయనకు అత్యంత ప్రీతికరం. మీరు పాలను ఉపయోగించినప్పుడు మీరు విశ్వరక్షకుడు మరియు లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి ఆశీస్సులను ఆహ్వానిస్తున్నట్లే. ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది. పాలను వాడటం అంటే ఆ దివ్య దంపతులను మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. రెండవది గోపంచకం. మన హిందూ సాంప్రదాయంలో గోవును పవిత్రమైన తల్లిగా భావిస్తాం.
గోమాత శరీరంలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. గోపంచకం అత్యంత శక్తివంతమైన శుద్ధి చేసే పదార్థంగా పరిగణించబడుతుంది. ఇది అన్ని రకాల ప్రతికూల శక్తులను, క్రిములను, దుష్ట ప్రకంపనలను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. నేటి విజ్ఞాన శాస్త్రం కూడా దాని క్రిమి సంహారక లక్షణాలను అంగీకరిస్తోంది. మీరు గోపంచకాన్ని చల్లినప్పుడు మీరు కేవలం భౌతికంగా ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్షాళన కూడా చేస్తున్నారు. ఇది మీ కుటుంబంపై, మీ ఆర్థిక వ్యవహారాలపై పడిన నర దృష్టిని, దిష్టిదోషాన్ని తొలగిస్తుంది. ఇది ఒక కవచంలా పనిచేసి మీ ఇంటిని ఎలాంటి ప్రతికూల ప్రభావాల నుంచైనా కాపాడుతుంది. మూడవది ఉప్పు. ఉప్పు ముఖ్యంగా గల్లులుప్పు ప్రతికూల శక్తిని గ్రహించే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి, ఇంటిని శుభ్రపరచడానికి ఉప్పును వాడతారు. లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి ఉద్భవించిందని అంటూ ఉంటారు. ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది కాబట్టి వీడికి ఒక సంబంధం ఉంది. ఈ పరిహారంలో ఉప్పును వాడటం వలన ఇది ప్రత్యేకంగా ఆర్థికపరమైన అడ్డంకులను, డబ్బును వికర్షించే ప్రతికూల శక్తిని తొలగించేస్తుంది. ఇది పేదరికము మరియు కష్టాల ప్రకంపనలను గ్రహించి ధనానికి మార్గాన్ని సుగమనం చేస్తుంది. నాలుగవది కుంకుమ. కుంకుమ లక్ష్మీదేవికి, సౌభాగ్యానికి, సిరి సంపదలకు ప్రతీక. కుంకుమ లేకుండా ఏ పూజ సంపూర్ణం కాదు. ఇది పసుపు నుండి తయారవుతుంది. పసుపు కూడా మరొక శక్తివంతమైన మరియు శుభప్రదమైన పదార్థం. ఈ మిశ్రమంలో కుంకుమను కలపటం ద్వారా మీరు నేరుగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నారు. అమ్మా, దయచేసి మా ఇంట్లోకి వచ్చి కొలువుండు అని మీరు ఆమెకు విన్నవించుకుంటున్నారు. ఎరుపు రంగు శక్తికి, చైతన్యానికి ప్రతీక. ఇది మీ ఇంటిని చైతన్యవంతమైన సానుకూల శక్తితో నింపుతుంది. ఐదవది కర్పూరం. కర్పూరం యొక్క సువాసన దేవతలను ప్రసన్నం చేస్తుందని నమ్మకం. కర్పూరాన్ని వెలిగించినప్పుడు అది ఎలాంటి అవశేషం లేకుండా పూర్తిగా కాలిపోతుంది. ఇది మన అహంకారం, మన ప్రతికూల కర్మలు కరిగించుకోవడానికి ప్రతీక. ఈ మిశ్రమంలో కర్పూరం తన దివ్యమైన సువాసనతో ప్రతికూల ప్రకంపనలను నాశనం చేసే శక్తితో వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మీ గడప వద్ద ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది దైవిక శక్తులను లోపలికి ఆహ్వానించడానికి అనువుగా ఉంటుంది. ఆరవది ధనియాల పొడి. ధనియాలు ధన్ అనే పదం నుండి ఉద్భవించాయి. ధన్ అంటే సంపద. కాబట్టి ధనియాలు నేరుగా డబ్బును, శ్రేయస్సును ఆకర్షించడంతో ముడిపడి ఉన్నాయి. మన పూర్వీకులు ధనాకర్షణ కోసం చేసే అనేక పరిహారాలలో దీనిని ఉపయోగించేవారు. ధనియాల పొడిని కలపటం ద్వారా మీరు మీ ఇంటి వైపు ధనానికి ఒక అయస్కాంత శక్తిని సృష్టిస్తున్నారు. ఇది మీ ప్రవేశ ద్వారాన్ని, ఆర్థిక అవకాశాలను మరియు సమృద్ధిని ఆకర్షించడానికి శక్తివంతం చేస్తుంది. చివరిగా జీలకర్ర. జీలకర్ర దుష్టశక్తులను ప్రారద్రోలడానికి మరియు కీడు నుండి రక్షించడానికి అనేక తాంత్రిక క్రియలలో ఉపయోగించబడుతుంది. ఇది ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఏ కొత్త ప్రతికూల శక్తి లోపలికి ప్రవేశించకుండా చూస్తుంది. ఇది ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది. చూశారు కదా, ఇది కేవలం యాదృచ్ఛిక మిశ్రమం కాదు. ఇది ఆధ్యాత్మికంగా శక్తివంతం చేయబడిన పదార్థాల కలయిక. ప్రతిదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, సానుకూల దృక్పథంతో చేయటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, మీ సంకల్పం, మీ నమ్మకమే ఏ పరిహారాన్నైనా శక్తివంతం చేస్తాయి. రేపు పాడ్యమి, కార్తీక మాసం మొదటి రోజు. ఉదయాన్నే వీలైతే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. తల స్నానం చేయండి. మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద వీలైతే గడపను నీటితో కడిగి ఒక చిన్న అందమైన ముగ్గుతో అలంకరించండి. గడపకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఈ పని పూర్తయ్యాక మీ పూజా గదిలోనికి లేదా వంటగదిలో శుభ్రమైన ప్రదేశంలోనికి వెళ్ళండి. ఒక శుభ్రమైన గ్లాసును తీసుకోండి. రాగి లేదా వెండి గ్లాసు ఉంటే ఉత్తమం, కానీ మామూలు గాజు గ్లాసు అయినా పర్వాలేదు. మొదట దానిలో కొద్దిగా పచ్చి కాచని పాలను పోయండి. ఆ తర్వాత కొన్ని చుక్కల గోపంచకాన్ని కలపండి. ఒకవేళ మీకు గోపంచకం అందుబాటులో లేకపోతే దానిని వదిలివేయవచ్చు, కానీ దాన్ని శుద్ధి చేసే శక్తి కోసం వాడటం చాలా మంచిది. ఆ తర్వాత ఒక చిన్న చిటికెడు గల్లులుప్పు లేదా మీ దగ్గర ఉన్న ఏ ఉప్పు అయినా సరే వేయండి. తర్వాత చిటికెడు కుంకుమ కలపండి. ఆపై చిన్న ముక్క తినే కర్పూరం లేదా కర్పూరం పొడిని వేయండి. చివరిగా ఒక చిటికెడు ధనియాల పొడి మరియు కొన్ని జీలకర్ర గింజలను వేయండి. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరపు వేలితో ఈ మిశ్రమాన్ని గడియారం తిరిగే దిశలో కలపండి. కలుపుతున్నప్పుడు మీకు తెలిసిన ఏదైనా విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రం చాలా సులభమైనది.
మరియు శక్తివంతమైనది. దీనిని 11 లేదా 21 సార్లు జపిస్తూ ఆ నీటిని దైవిక ప్రకంపనలతో నింపండి. మీ సమస్యలన్నీ కరిగిపోతున్నాయని, మీ ఇల్లు బంగారు కాంతితో నిండిపోతుందని ఊహించుకోండి. ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత దానిని మీ ప్రధాన ద్వారం వద్దకు తీసుకురండి. ఇంటి లోపల నిలబడి బయటకు చూస్తూ ఉండండి. మీ కుడి చేతిలోనికి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకోండి, లేదా ఒక పువ్వు లేదా తాజా ఆకు ఉపయోగించి చల్లండి. గుమ్మం యొక్క ఇరువైపులా మరియు గడప మీద ఈ నీటిని చల్లండి. చల్లుతున్నప్పుడు లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓ దివ్యమాత లక్ష్మి, నిన్ను ఆహ్వానించడానికి నా ఇంటిని శుభ్రపరుస్తున్నాను. దయచేసి నా జీవితంలోని అన్ని ప్రతికూలతలను, అడ్డంకులను, అప్పులను మరియు పేదరికాన్ని తొలగించు. దయచేసి మా ఇంట్లోకి ప్రవేశించి మాకు ఆరోగ్యము, ఐశ్వర్యము, కాంతి మరియు శ్రేయస్సును ప్రసాదించు అని ప్రార్థించండి. బహిరంగ హృదయంతో వేడుకోండి. వెళ్ళిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని తులసి మొక్కలో కాకుండా ఏదైనా ఇతర మొక్క కుండీలో వేయండి. ప్రజలు తొక్కే ప్రదేశంలో పోయకుండా చూసుకోండి. అంతే, చాలా సులభమైన పరిహారం, కానీ దీని ప్రభావం అపారం. పవిత్రమైన కార్తీక మాసం మొదటి రోజున ఇలా చేయటం ద్వారా మీరు ఈ మాసం మొత్తానికి మరియు రాబోయే కాలానికి ఒక శక్తివంతమైన సంకల్పాన్ని ఏర్పరుస్తున్నారు. మీ పురోగతిని అడ్డుకుంటున్న ప్రతికూల శక్తి కొట్టుకుపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. మీరు చాలా త్వరలోనే మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. సంపాదనకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, డబ్బు మీ చేతిలో నిలవటం మొదలవుతుంది. కానీ ఇది కేవలం డబ్బు గురించే కాదు, మీ ఇంట్లో కూడా ఒక రకమైన శాంతి, సానుకూలతను మీరు అనుభవిస్తారు. గొడవలు, అపార్థాలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పరిహారం పురాతన ఆధ్యాత్మిక శాస్త్రంపై ఆధారపడి అత్యంత శుభప్రదమైన సమయంలో చేయబడినందున పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన పదార్థాల కలయిక మీ నమ్మకం మరియు కార్తీక మాసంలో లభించే దైవిక కృప ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. మీ ఆర్థిక కష్టాలు ఎంత పెద్దవైనా సరే కరిగిపోవటం మొదలవుతాయి. మీరు లెక్కపెట్టలేనంత ఐశ్వర్యంతో ఆశీర్వదించబడతారు. కాబట్టి దయచేసి ఇది చాలా చిన్న పరిహారం అని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్నిసార్లు సరళమైన విషయాలే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. రేపు ఈ పరిహారాన్ని పూర్తి భక్తితో ఆచరించి కార్తీక మాసం యొక్క మాయ మీ జీవితంలో ఎలా అద్భుతాలు సృష్టిస్తుందో మీరే చూడండి. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అపారమైన సంపద, ఆరోగ్యం, ఆనందంతో ఆశీర్వదిస్తారు. కనుక మీరు కూడా కార్తీక పాడ్యమి రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. సాధారణంగా దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మన పెద్దలు కూడా దీపావళి మరుసటి రోజు ఉదయాన్నే లేచి కార్తీక పాడ్యమి స్నానాలు, దీపాలు పెట్టుకునేవారు. ఆ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది అని లెక్కలోనికి తీసుకునేవారు. కానీ ఈ సంవత్సరం తిథులు అటు ఇటు అవ్వటంతో అందరికీ అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. అసలు కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది? తెలియాలంటే కార్తీక పాడ్యమి తిథి ఎప్పుడు ఉందో తెలియాలి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 నుండి అక్టోబర్ 22వ తేదీ రాత్రి 8:16 వరకు పాడ్యమి తిథి ఉంది. మనకు కార్తీక పాడ్యమి తిథికి తెల్లవారుజాము సమయం ప్రధానం. అంటే తెల్లవారుజాము సమయంలో పాడ్యమి తిథి ఏ రోజు ఉంటే ఆ రోజును కార్తీక పాడ్యమిగా పరిగణించాలి. అక్టోబర్ 22వ తేదీ ఉదయం పూట పాడ్యమి తిథి ఉంటుంది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం పూట పాడ్యమి తిథి లేదు. కాబట్టి అక్టోబర్ 22వ తేదీన కార్తీక పాడ్యమిని జరుపుకోవాలి. ఈ రోజు నుండే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్టోబర్ 22నే పాడ్యమి స్నానాలు చేయాలి. పాడ్యమి దీపాలు వెలిగించుకోవాలి. కృతికా నక్షత్రాలను దర్శించుకొని నమస్కరించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి. కార్తీక పాడ్యమి స్నానం ఎలా చేయాలంటే ఈరోజు ఉదయం సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానం చేయాలి. అంటే ఈరోజు ఉదయం 5:30 నుండి 7:30 మధ్యలో తులా లగ్నం ఉంది. అలాగే ఈరోజు సూర్యోదయం 6:03 అవుతుంది. ఇక ఈరోజు ఉదయం 4:45 నుండి 5:35 వరకు బ్రహ్మ ముహూర్త కాలం ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక పాడ్యమి రోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు తులారాశిలో ఉండగా చన్నీటి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సమయంలో హరహర శంభో శంకర అంటూ స్నానం చేయాలి.
స్నానం చేసే సమయంలో ఇలా అనటం వల్ల సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకొని పోతాయి. ఈ కార్తీక మాసానికి స్వాగతం చెప్పే స్నానం. ఈ కార్తీక పాడ్యమి స్నానాన్ని దగ్గరలో ఉన్న నదిలో కానీ, కాలువలో కానీ, చెరువుల వద్ద, బావుల వద్ద కానీ చేస్తే చాలా మంచిది. ఏదీ కుదరని వారు ఇంటి వద్దే చన్నీటి స్నానం చేసుకోవాలి. ఇది కార్తీక పాడ్యమి స్నానం చేసే విధానం. ఇక ఈ కార్తీక పాడ్యమి రోజు తప్పనిసరిగా ఇంట్లో ఈ ప్రదేశంలో ఒక దీపం పెడితే చాలు, శివయ్య మీ ఇంటికి వస్తాడు, మీ పాపాలన్నీ పోతాయి, మీ తలరాత మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక పాడ్యమి రోజు ఎక్కడెక్కడ తప్పనిసరిగా దీపాలు పెట్టాలి అంటే, ఈరోజు ఖచ్చితంగా 2 ప్రదేశాలలో దీపాలు పెట్టాలని పెద్దల మాట. మొదటిగా ఈ కార్తీక పాడ్యమి రోజు స్నానం చేసిన తర్వాత తులసి దగ్గర పూజ చేసుకుని దీపం పెట్టుకోవాలి. అలాగే ఈ కార్తీక పాడ్యమి రోజు పూజ గదిలో కూడా దీపారాధన చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి. ఇలా కార్తీక పాడ్యమి రోజు ప్రధానంగా ఈ 2 ప్రదేశాలలో దీపం పెడితే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇలా దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. మీకు అపజయం అనేది ఉండదు, అన్ని విజయాలే కలుగుతాయి. ఇవి ఉదయం పూట పెట్టాల్సిన దీపాలు. ఇవే కాక ఈరోజు ఇంకొక 2 ప్రదేశాలలో కూడా దీపం పెట్టవచ్చు. అలా దీపం పెడితే ధనానికి, ధాన్యానికి లోటు అనేది రాదు. మరి ఆ 2 ప్రదేశాలు ఏమిటి అంటే, బియ్యం డబ్బా, ప్రధాన ద్వారం. అంటే ఈరోజు మీ ఇంటి ముఖద్వారం, మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించాలి. అలాగే మీ వంటగదిలో బియ్యం బస్తా లేదా బియ్యం రమ్ము ఉంటే దాని దగ్గర కూడా కార్తీక పాడ్యమి దీపాన్ని వెలిగించాలి. ఇలా కార్తీక పాడ్యమి రోజు మొత్తం 4 ప్రదేశాలలో దీపాలను వెలిగిస్తే అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ దీపాలను ఉదయం పూట పెడితే మంచిది. లేదు మాకు ఉదయం పట్టడం కుదరదు అనుకునేవారు సాయంత్రం ప్రదోష సమయంలో అయినా పెట్టుకోవచ్చు. కనీసం 2 ప్రదేశాలలో అయినా దీపం పెట్టడం మర్చిపోవద్దు. కుదిరిన వారు మాత్రం 4 ప్రదేశాలలో దీపం పెట్టుకుంటే మహాపుణ్యం వస్తుంది. ఇలా పెట్టే ఈ కార్తీక పాడ్యమి దీపాలను ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మీకు ఏది కుదిరితే దానితో పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ దీపాలను ప్రత్యేకంగా మారేడు ఆకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ పెట్టి వెలిగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఈ దీపాలను కటిక నేల మీద కాకుండా మారేడు ఆకు వేసి ఆ ఆకు మీద కానీ లేదా తమలపాకును వేసి ఆ ఆకు మీద కానీ వెలిగిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ తలరాత మారిపోతుంది. కార్తీక మాసం మొదటి రోజు ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో వారికి 4 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. మీ జాతకంలో ఉన్న సర్పదోషాలు, వంశ పారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసం మొదటి రోజు ఇలా 2 చోట్ల కానీ లేదా 4 చోట్ల కానీ దీపాలను పెట్టండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.